హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'అల్లు అర్జున్' 'పుష్ప 2' మూవీ అసలు ఎంత కలెక్షన్ గ్రాస్ చేసింది? 1600 కోట్లు దాటిందా? 1700 కోట్ల దగ్గర వెళ్ళిందా? అనేది మాట డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అదే కాకుండా 'సలార్ 2' మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే తీసుకొచ్చాను. అసలు ఎప్పుడు మొదలవుతుంది అనేది కూడా తెలుసుకుందాం. ఇక భయ్య వీడియోలో అయితే ఎంటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'అల్లు అర్జున్' 'పుష్ప 2' మూవీ గురించి మాట్లాడుకుందాం భయ్య. 'అల్లు అర్జున్' 'పుష్ప 2' మూవీ 1600 కోట్లు ఎప్పుడో దాటేసింది భయ్య. అయితే 1700 కోట్లు కూడా దాటేసింది ఈ మూవీ. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి దాదాపు 3 వీక్స్ దాకా అయితే అవుతుంది. కానీ ఇన్ని వీక్స్ అయినా సరే హిందీలోననమాట కేవలం 700 కోట్లు దాటేసింది ఈ మూవీ 3 వీక్స్. అయితే నేను మొత్తం చూస్తూ వస్తున్నా అసలు ఈ మూవీ ఎంత కలెక్షన్ గ్రాస్ అవుతుంది. అయితే ఈ మెంబర్స్ చూసి నా మైండ్ అయితే పోయింది భయ్య. సాటర్డే అనమాట 40 కోట్లు, అలాగే సండే 51 కోట్లు. నిన్ననమాట ఈ రకంగా అక్కడ కలెక్షన్ వసూలు చేస్తుంది అంటే అది మామూలు విషయం కాదు. ఇది కేవలం బాలీవుడ్‌లో. తెలుగులో కొద్దిగా తగ్గింది భయ్య. ఎందుకంటే తెలుగులో చాలా సినిమాలైతే వచ్చాయి. దాని కారణంగా ఈ మూవీ ఇక్కడ కొద్దిగా తక్కువ అంటే 9, 10 కోట్ల దగ్గరే ఆగిపోయింది ఈ మూవీ. కానీ బాలీవుడ్‌లోననమాట 700 కోట్ల దాకా వసూలు చేసింది అంటే అది మామూలు విషయం కాదు. 'పుష్ప 2' మూవీకి ఉన్న ఎలివేషన్‌కి వాళ్ళకి బాగా మ్యాచ్ అయింది భయ్య. చాలామంది అనమాట రిపీట్ ఆడియన్స్ అయితే వస్తున్నారు ఈ మూవీకి. అంత టికెట్ రేట్లు పెంచినా సరే ఇప్పుడు తగ్గించారని చెప్తున్నారు. అదే కాకుండా ఈ మూవీని ఇప్పుడు తీసేస్తున్నారు భయ్య కొన్ని రోజులు అనమాట. అయితే చాలామంది ఏమంటున్నారు అంటే బాలీవుడ్‌లో ఇంకో సినిమా అయితే వస్తుంది. ఆ సినిమా కనుక ఆడకపోతే 'అల్లు అర్జున్' 'పుష్ప 2' మూవీకి ఇంకా లాంగ్ రన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ కూడా వస్తుంది. అదే కాకుండా దాని తర్వాత న్యూ ఇయర్ అయితే వస్తుంది. దీనివల్ల అనమాట ఈ మూవీ 'బాహుబలి' కలెక్షన్‌ని సింపుల్‌గా దాటేస్తుంది. ఇప్పుడనమాట నెట్ కలెక్షన్‌లో దాటేసింది. ఇప్పుడు గ్రాస్ విషయంలో అనమాట దాటాలి. అయితే అది కూడా దాటేస్తుంది. 1700 కోట్లు అంటే 1800 కోట్లు వసూలు చేయడం అంత కష్టమేం కాదు. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ ఓవరాల్‌గా అనమాట 'బాహుబలి' రికార్డ్‌ని తిరగరాసేస్తుంది. చాలామంది అనమాట ఈ మూవీ పని అయిపోయిందని అనుకుంటున్నారు భయ్య. కాకపోతే ఈ మూవీ ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే భయ్య ఇంతకుముందు ఈ రకంగా లేదు భయ్య చెప్పాలంటే. బాలీవుడ్‌లో ఈ రకంగా చూస్తారని ఎవరు ఊహించుకోలేదు. ఈ మూవీకి ఆ రకమైన మార్కెట్ జరిగింది ప్లస్ అనమాట. అదే కాకుండా టికెట్ రేట్లు పెంచారు. అది ప్లస్ అనమాట. డే వన్నే 299 కోట్లు దాకైతే కొట్టింది. అదే కాకుండా ఈ మూవీలో అనమాట ఈ మూవీకి చాలామంది రిపీట్ ఆడియన్స్ అయితే వెళ్ళారు. రిపీట్ ఆడియన్స్ వల్లే ఈ మూవీ అంత కలెక్షన్ క్రాస్ చేసింది. ఇది చాలామంది అర్థం చేసుకోలేరు. ఈ మూవీలో ఏముందని చాలామంది అయితే అనుకుంటారు. కానీ బాలీవుడ్‌లో అనమాట ఉంటూ కలెక్షన్ భారీగా పెరుగుతున్నాయి. తెలుగులో విషయాన్నమాట తెలుగులో సినిమాలైతే వచ్చి చాలా సినిమాలు 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. దాని కారణంగా ఈ మూవీకి తెలుగులో కొద్దిగా తక్కువ. కానీ బాలీవుడ్‌లో మాత్రం బాగా దిగుతున్నారు భయ్య. దాని తర్వాత 'సలార్ 2' మూవీ గురించి మాట్లాడుకుందాం భయ్య. 'సలార్ 2' మూవీ ఇప్పుడు మొదలవుతుంది. అదే కాకుండా ఏమేమి చూపిస్తారు, అదే కాకుండా ఎంత కలెక్షన్ గ్రాస్ అవుతుంది అనేది మాట్లాడుకుందాం. 'సలార్ 2' ఎప్పుడు మొదలవుతుందంటే ఇది ఇప్పుడే మొదలవుతుంది భయ్య. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ నీల్ మూవీ అయితే తీయాలి. ఆ మూవీ కనీసం 2½ ఇయర్స్ అయితే పడుతుంది. ఆ మూవీ వచ్చాక ఆ మూవీ ఎంత కలెక్షన్ గ్రాస్ అవుతుందో దాన్ని చూసి పార్ట్ 2 మీద ఒక మంచి ఒపీనియన్‌కొచ్చి ఆ మూవీ అయితే స్టార్ట్ చేస్తారంట భయ్య. అయితే ఈ మూవీ దాదాపు 2026లో స్టార్ట్ అవ్వచ్చు అని చాలామంది అయితే చెప్తున్నారు. చూడాలి మరి అప్పుడు కూడా వస్తుందంటే కష్టమే. 2027లో రావచ్చు భయ్య 'స్పిరిట్' మూవీ రిలీజ్ అయ్యే టైంకి. అయితే ఒకే ఇయర్ 'ప్రభాస్' 2 సినిమాలైతే రావచ్చు ఆ ఇయర్‌లో అనమాట. అతని కుర్చీననమాట వాళ్ళ ఫ్రెండ్‌కైతే ఇస్తాడు భయ్య. అయితే 'ప్రభాస్' అన్న మనుషులు వాళ్ళ ఫ్రెండ్‌ని చంపేస్తారా లేదా అనేదనమాట మనం పార్ట్ 2లో చూసి తెలుసుకోవాలి. అసలనమాట 'ప్రభాసే' కూర్చోవాల్సిన కుర్చీలో అతన్ని మాటిచ్చాడు అని కూర్చోబెడతాడు భయ్య. అయితే వాళ్ళ మధ్య ఎలా యుద్ధం జరుగుతుంది అనేదైతే చూడాలి. అదే కాకుండా ఎక్సలెంట్ మ్యూజిక్ అయితే పెట్టారు భయ్య. అంటే ఆ రకమైన ఎలివేషన్స్ అయితే పెట్టారు. అయితే ఆ ఎలివేషన్‌ని దాటేలా అనమాట ఇంకా బెటర్‌గా అనమాట మంచి ఎలివేషన్ అయితే ఇవ్వాలి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. అదే కాకుండా 'సలార్' చరిత్రని ఎలా మార్చాడు అనేదనమాట మనకి పార్ట్ 1లో అయితే కొద్దిగా హింట్ ఇచ్చారు. కానీ పార్ట్ 2లో పూర్తిగా అయితే చూపిస్తారు. అదే కాకుండా పార్ట్ 2లో తన ఫ్రెండ్‌ని చంపేసి తనే కూర్చుంటాడంట భయ్య. ఆ రకంగా అయితే చూపియాలి. అయితే హీరోయిన్ విషయంలో అనమాట మంచిగా చూపియలేదు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. కానీ పార్ట్ 2లో మాత్రం మంచిగా ఉంటుందంట. అదే కాకుండా దీన్ని అసలు ఎవ్వరు ఊహించుకోని రీతిలో అనమాట మంచి మార్కెట్ అయితే క్రియేట్ చేశారంట. 'సలార్' పార్ట్ 1కి మంచి మార్కెట్ అయితే ఏమాత్రం క్రియేట్ చేయలేదు భయ్య. దానివల్ల ఆ మూవీ 700 కోట్ల దగ్గరే ఆగిపోయింది. అయితే పార్ట్ 2 అనమాట ఇప్పుడైతే రాదు. వస్తే మాత్రం ఒక రేంజ్‌లో ప్రమోషన్ చేసి చాలా, చాలా చోట్లనమాట తెలుగు, హిందీ, అలాగే మలయాళం, కన్నడ ఈ అన్ని లాంగ్వేజెస్‌లో అనమాట ఒకేసారి రిలీజ్ చేస్తారంట. కానీ భయ్య ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు లేని ట్రెండింగ్ అనమాట ఇప్పుడైతే ట్రెండింగ్ నడుస్తుంది. ఈ మూవీని చాలామంది ఇప్పుడు కూడా దిగుతున్నారు. అది మామూలు విషయం కాదు. ఇదైతే హైలైట్ అని చెప్పాలి. రిపీట్‌గా అయితే చూస్తున్నారు. నెంబర్ 1లో అయితే ఉంది భయ్య. 300 రోజుల పాటు ఈ మూవీ అయితే ఉంది ట్రెండింగ్‌లో. అది మామూలు విషయం కాదు. అయితే పార్ట్ 2 ఒక రేంజ్‌లో అయితే రెడీ చేశారంట. కానీ ఇప్పుడే స్టోరీ కూడా రెడీ చేయలేదు. కానీ ఇప్పుడే మాత్రం మంచి హైప్ అయితే ఉంది ఈ మూవీకి.
ఒకవేళ రిలీజ్ అయితే ఈ మూవీ డే 1 500 కోట్లు దాకా కొట్టొచ్చని నాకు అనిపించింది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్